హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆల్మోస్ట్ మ్యాచ్ ముంబై అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇంకా అయిపోయింది. 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచెస్ గెలిచిన ఛాన్సెస్ లేవు. ముంబై అయితే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఈరోజు మ్యాచ్ మాత్రం స్లో వికెట్ రన్స్ ఒక 25 రన్స్ షార్ట్ అయిపోయింది ముంబైకి. 25 రన్స్ ఇంకో 25 రన్స్ ఉంటే ఈజీ మ్యాచ్ అయితే గెలిచేది, ముంబై గెలిచేది. అది బ్యాటింగ్లో విఫలమైనారు ముంబై. లక్నో బౌలింగ్ పవర్ ప్లేలోనే 4 వికెట్ తీయడం వల్ల ముంబై బ్యాటింగ్ మీద చాలా ఎఫెక్ట్ పడిపోయి స్కోర్ మాత్రం 145 దాకా వచ్చింది స్కోర్ అయితే. దానికి కూడా వదేరా, ఇషాన్ కిషన్ ఒక మంచి పార్ట్నర్షిప్. తర్వాత టిమ్ డేవిడ్ కొంచెం ఎండింగ్లో కొంచెం మంచి స్ట్రైక్ అయితే ఒక 30 రన్స్ అలా 145 వచ్చింది. మెయిన్ బ్యాటర్స్ అయితే రోహిత్ శర్మ స్టార్టింగ్లోనే తొందరగా అవుట్ అయిపోయిండు. సూర్య మీద చాలా నమ్మకంతో ఉన్నారు చాలామంది. అనుకున్నాం కానీ ఒక 6 కొట్టిండు. ఒక 6 తర్వాత అనవసరంగా అన్ఫార్చునేట్ లెగ్ సైడ్ కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయినాడు. అసలు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు లక్నోలో కేఎల్ రాహుల్. టాస్ అయితే గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు చేసింగ్. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్ఆర్ చేజ్ చేసింది ఆ గ్రౌండ్లో. అసలు 170, 180 అయితే డిఫెండ్ చేసుకోవచ్చు. కాకపోతే చేజ్ చేయగలమని నమ్మకంతో రాహుల్ అయితే చేజ్ చేసినాడు. ముంబై బ్యాటింగ్కి వస్తే ఈ విధంగా ఆడుతుందని అసలు అనుకోలేదు మనము ఎవరు కూడా. 170 మినిమం 180 ఉంటే విన్నింగ్ స్కోర్ ఆ గ్రౌండ్లో. మరి రోహిత్ శర్మ అవుట్ కాగానే, సూర్య అవుట్ కాగానే తిలక్ వర్మ అన్ఫార్చునేట్ ఆ రన్అట్ మాత్రం దురదృష్టం. ఆ రన్అట్ కాకుంటే కొంచెం బాగుండు, ఇంకో 20 రన్స్ బాగుండేది. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ ఇంకా వదిలేరా వెంటనే పాండ్యా అవుట్ అయిపోయింది. రాగానే క్యాప్టెన్ అంటే ఫస్ట్ బాల్ అవుట్. అది మొత్తం మ్యాచ్ మొత్తం టర్నింగ్ అయిపోయింది. మొమెంటం మొత్తం లక్నోకి. అప్పుడే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయినట్టే. అప్పటి నుంచి వదేరా, కిషాన్ ఇద్దరు కలిసి ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్. వదేరా టచ్లో కిషాన్ని అవుట్ కాగానే అవుట్ అయిపోయింది. విష్ణయ్ బౌలింగ్లో అవుట్ అవ్వగానే ఇంకా టిమ్ డేవిడ్, వదేరా కూడా స్కోర్ రేటింగ్ పెంచే టైంలో అవుట్ అయిపోయారు. అయినప్పటికీ ఆ 145 రాదనుకున్నాం కానీ 145 వరకు ఈ బ్యాటింగ్ వల్ల వచ్చేసింది. ఓకే, 145 ఒక ఫైటింగ్ స్కోర్ 150 అనుకున్నాం. ఫైటింగ్ స్కోర్ కానీ ఒక 20 రన్స్ అయితే షార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాటింగ్ ఈరోజు కేఎల్ రాహుల్ ఆశీష్ కుల్కర్ని అండర్-19 ప్లేయర్ని డెబ్యూట్ చేసిండు. ఫస్ట్ బాల్ తుషార్ అవలింగ్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. ఫస్ట్ 1 for 1 ఫస్ట్ ఓవర్లో స్టార్ట్ మంచిగా ఉంది. అసలు 3 ఓవర్స్కి 11 for 1 స్టార్ట్ బాగుంది. అసలు ఎప్పుడైతే మూమెంట్ ఆ 4th ఓవర్ మళ్ళీ బుమ్రాకి ఇవ్వాల్సింది పాండ్యా, అక్కడ చాలా మిస్టేక్ చేసినాడు. మళ్ళీ కోహ్లీని తీసుకొచ్చి ఆ ఓవర్లో 15 రన్స్. ఆ ఓవర్ నుంచి పాండ్యా చాలా పొరపాటు చేసి మంచిగా టైట్ పడుతున్న బౌలింగ్ని బుమ్రాని ఎందుకు ఆపాల్సి వచ్చింది. బుమ్రాని ఆపడం వల్ల, కోహ్లీ తీయడం వల్ల ఆ మొమెంటం మొత్తం స్టోనీస్ రన్స్ కొట్టేసిన వాళ్ళ మొమెంటం మొత్తం వాళ్ళకి ఇచ్చేసిండు. తర్వాత తుషార్ వెంటనే స్పిన్నర్ వేయాల్సింది పవర్ ప్లేలో. కొంచెం బాగుండేది, ప్రెషర్ పెట్టాల్సింది రన్స్ తక్కువ ఉన్నప్పుడు. పిచ్ అనుకూలిస్తుంది బౌలర్స్కి. వెంటనే మళ్ళీ తుషార్కి ఇస్తే 20 రన్స్. ఆ 2 ఓవర్స్లో 35 రన్స్. టోటల్గా మ్యాచ్ మాత్రం ఆ 35 రన్స్ రాకుండా పవర్ ప్లేలో కొంచెం టైట్ బౌలింగ్ బుమ్రా వేసింటే లాస్ట్లో మ్యాచ్ ఫలితం వేరే ఉండేది. అప్పటికైనా కొంచెం మిస్టేక్ అయితే అయింది పాండ్యాది. తర్వాత పీయూష్ ఆలోచనగా టైట్గా నడిచింది. స్టోయినిస్ పాండ్యా బౌలింగ్ కానీ కేఎల్ రాహుల్ షార్ట్ ఫినిష్ చేద్దామని అవుట్ అయిపోయింది. మంచి క్యాచ్ నవి ద్వారా. తర్వాత స్టోయినిస్ ఒక్కడు ఆడింది. స్టోయినిస్ ఒక్కటి దొరికింటే మ్యాచ్ వచ్చేది ముంబైకి. ఆ స్టోయినిస్ వికెట్ ఎప్పుడైతే మూమెంటం వచ్చిందో కొట్టుకుంటూనే వెళ్ళిండు ఆ 62 రన్స్ వరకు. తర్వాత దీపక్ కూడా మంచి హ్యాండ్ అయితే ఇచ్చిండు స్టోయినిస్కి. తర్వాత స్టోయినిస్ అవుట్ కాగానే దీపక్ కూడా స్టోయినిస్ ఒకటే తొందరగా అవుట్ కాగానే మళ్ళీ మ్యాచ్ ముంబైకి అటా ఇటా అన్నట్టు మారింది. కాకపోతే రన్స్ లేవు. నికోలస్ పూరాన్ ఉన్నాడు, టర్నర్ వచ్చిండు, టర్నర్ కూడా అవుట్ అయిపోయిండు. మ్యాచ్ మాత్రం లాస్ట్ 20 ఓవర్స్ వరకు వచ్చింది. పర్వాలేదు, ఇంకో 20 రన్స్ ఉంటే ముంబై మ్యాచ్ గెలిచేది. ఆ ఆయుష్ బాధని ఆ కోహ్లీ ఓవర్లో ఆ 2 4లు పోకుంటే బాగుంటుంది. ఆ రన్అట్ కాకముందు 2 4లు పోయినాయి. ఆ 2 4లు చిన్న మిస్టేక్ల వల్ల చిన్న స్కోర్ కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ముంబై. కానీ డూ ఆర్ డే మ్యాచ్ ఉండేది ముంబైకి. ఎట్లా తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లనే పోయింది మ్యాచ్. ఒక 170 టోటల్ ఉంటే 165 ఉంటుంటే మ్యాచ్ గెలిచిపోయేది. ఈరోజు లక్నో పైన ఈజీ గెలిచిపోయేది. చేజ్ అయితే కాకపోయేది. ఆ గ్రౌండ్ పిచ్ అట్లా ఉంది. ఆ స్కోర్ అయితే చేజ్ కాకపోయేది.
కానీ పవర్ ప్లేలలో 27-4 పోవడం వల్ల మ్యాచ్ మొత్తం ముంబై పవర్ ప్లేలో వికెట్ అయినా వాళ్ళ వైపు అయిపోయింది మ్యాచ్. తర్వాత నికోలస్ పురాన్ ఉన్నాడు, ఒక పక్క నుంచి ఒక వికెట్ పోతే వీళ్ళ సైడ్ వచ్చిన అయిపోయింది. లాస్ట్ ఓవర్కి ఒక 10 runs ఉన్నా బాగుండేది. ఎట్లయితే ఫినిష్ అయితే అయిపోయింది. లక్నోకే లక్ ఉంది. మ్యాచ్ అయితే లక్నో గెలిచింది. టాప్ 3లో ఉంది 12 pointsతో. ముంబై అయితే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఆల్మోస్ట్ ముంబై, ఆర్సీబీ ఈ రెండు అయితే ఫిక్స్. మరి పంజాబ్ మరి చెన్నైని అప్సెట్ చేస్తుందా? రేపు చూద్దాం. రేపు మార్నింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.